ప్రభువైన క్రీస్తు ఎవని కుమారుడుగా పుడతాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయంటే దావీదు వంశంలో నుండి ఆయన పుడతాడు అని. యూదులైన వారు ఎదురు చూస్తున్నారు. యూదులకు ఈ యొక్క వర్తమానం అందించాలని. యేసుక్రీస్తు ఎవరో కాదు, దావీదు వంశం నుండి వచ్చిన క్రీస్తు. ఆయనే అభిషక్తుడు, ఆయనే ఇమ్మానుయేలు అని యేసు ప్రభుతో తిరిగిన ఒక శిష్యుడు ఇతరులకు, ప్రాముఖ్యంగా యూదులకు తెలియజేయడానికి, ప్రకటించడానికి, బోధించడానికి ఒక సువార్తను రాశాడు. ఆ సువార్తే మత్తయి సువార్త. దేవుని విషయంలో ప్రభువా నీకు నా సర్వం అర్పించేస్తానని మనం అనగలం, కానీ సర్వం మనకు దేవుడికి ఇవ్వాలంటే మనము ఇవ్వలేం. దేవుని విషయాలలో ముందుకు రాలేం. ఈ మత్తయి తన పనిని విడిచిపెట్టి, తన వృత్తిని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడు గనుక యేసు ప్రభు కొరకు అంత క్లియర్గా వర్ణించగలుగుతున్నాడు. ఎందుకు యేసు ప్రభు కొరకు మత్తయి చెప్పగలుగుతున్నాడు అంటే, ఆ ధన్యత దేవుడే ఈ మత్తయి అనే వ్యక్తికి అనుగ్రహించాడు. ఈ శిష్యుడు ఎందుకు సువార్త రాయగలిగాడు అంటే, ప్రభు కొరకు త్యాగము చేయగలిగాడు కాబట్టి అటువంటి ధన్యతను మత్తయి పొందుకున్నాడు. నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా, నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా. మరణము నుండి, చీకటి నుండి, కష్టము నుండి, వేదన నుండి విడిపించావు. నీ త్యాగమునకు నా వందనము, నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా యేసు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంగురము ఎదిగి ఫలించు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరు యెషయి? దావీదు యొక్క తండ్రి. ఆ రాజు యొక్క తండ్రి పేరు ఏంటంటే యెషయి. దావీదు రాజు అయిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భము నుండి వచ్చిన కుమారుడు ఒకడు ఆ సింహాసనం మీద కూర్చుండక మానడు అని. అంటే దావీదు వంశంలో ఉన్న ఒకరు రాజుగా ఉండక మానరు. ఇది దేవుడు చేసిన వాగ్దానం. అయితే తర్వాత మనము చరిత్ర చూస్తే దావీదు వంశంలో ఉన్నవారు రాజులుగా పరిపాలించే స్థానములను కోల్పోయారు. ఏదేమైనా సరే దేవుడు అద్భుతమైన కార్యములు చేయగలడు. చేసిన వాగ్దానమును దేవుడు నెరవేర్చుకోగలడు. యూదులనే వారు రాజు కొరకు ఎదురు చూచుచున్నారు. వారు మాకు ఒక రాజు పుడతాడు అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దావీదు వంశముల నుండి పుడతాడు. ఇక దావీదు తర్వాత దావీదు సంతతి వారులు అనేక మంది ఉన్నారు, కానీ ఇంకా వారు మనవలే, చాలామంది వాళ్ళే చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతుకుతున్నారు. దావీదు వంశంలో ఉన్నవారు రాజులుగా లేని పరిస్థితి అయిపోయింది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, అలాగనే ప్రభువైన క్రీస్తు ఎవని కుమారుడుగా పుడతాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయంటే దావీదు వంశంలో నుండి ఆయన పుడతాడు అని. యూదులైన వారు ఎదురు చూచుచున్నారు. యూదులకు ఈ యొక్క వర్తమానం అందించాలని. యేసుక్రీస్తు ఎవరో కాదు, దావీదు వంశం నుండి వచ్చిన క్రీస్తు. ఆయనే అభిషక్తుడు, ఆయనే ఇమ్మానుయేలు అని యేసు ప్రభుతో తిరిగిన ఒక శిష్యుడు ఇతరులకు, ప్రాముఖ్యంగా యూదులకు తెలియజేయడానికి, ప్రకటించడానికి, బోధించడానికి ఒక సువార్తను రాశాడు. ఆ సువార్తే మత్తయి సువార్త.
మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మనం ఒక టెక్స్ట్ బుక్ చదవాలి అన్నా, లేక ఏమైనా ఒక విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ప్రాముఖ్యం ఏంటో తెలుసా? ఇంట్రొడక్షను, అలాగే కన్క్లూజను. ఇంట్రొడక్షన్ మనం చదివితే మిగతా మ్యాటర్ ఏమవ్వచ్చో తెలుస్తుంది. అలాగే కన్క్లూజన్ ఏంటంటే ఎండింగ్లో ఏ విధంగా ఆ చాప్టర్ని ఎండ్ చేయాలి అన్నది. ఈ మత్తయి సువార్త రాసేటప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. ఆ ఇంట్రొడక్షన్ ఏంటంటే అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అసలు ఆ మత్తయి యొక్క ఆలోచన ఏంటి? మత్తయి ఈ విధంగా సువార్త రాయుటకు కారణం ఏమిటి? మత్తయి యేసు ప్రభు కొరకు ఏ విధముగా వర్ణించాలని, ఏ కోణంలో సువార్తను అందించాలని ప్రయత్నిస్తున్నాడు, ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అన్నది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఒక వ్యక్తి కొరకు వర్ణించాలి, ఒక వ్యక్తి కొరకు చెప్పాలి. ఏ విధముగా చెప్పాలి? ఆ వ్యక్తి ఏ విధముగా ప్రజలకి తెలియవలసిన అవసరం ఉందో ఆ కోణంలో చెప్పాలి. యేసు ప్రభు కొరకు సువార్తలు రాశారు, 4 సువార్తలు. యోహాను రాసిన సువార్తలో యేసు ప్రభు కొరకు ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. ఏమనంటే ఆదియందు వాక్యం ఉండెను అని. ఇంట్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మార్కు సువార్తలో, అలాగే లోకా సువార్త మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త ఇంట్రొడక్షన్కి కొంచెం వేరుగా ఉంటుంది. మత్తయి ఉద్దేశం ఏంటంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని యేసు ప్రభువును చూపిస్తూ ప్రజలకు వివరిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. ఎందుకు యేసు ప్రభు కొరకు మత్తయి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు? ఎందుకు యేసు ప్రభు కొరకు చెప్పగలుగుతున్నాడు, చెప్పాలనే ఆశతో ఉన్నాడు అంటే మత్తయిని ఎన్నుకున్నది ఎవరు అంటే యేసు ప్రభు. సొంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనొక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, దేవుని విషయంలో ప్రభువా నీకు నా సర్వము అర్పించేస్తానని మనం అనగలం, కానీ సర్వము మనకు దేవుడికి ఇవ్వాలంటే మనము ఇవ్వలేం. దేవుని విషయాలలో ముందుకు రాలేం. ఈ మత్తయి తన పనిని విడిచిపెట్టి, తన వృత్తిని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడు గనుక యేసు ప్రభు కొరకు అంత క్లియర్గా వర్ణించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. ఎందుకు యేసు ప్రభు కొరకు మత్తయి చెప్పగలుగుతున్నాడు అంటే ఆ ధన్యత దేవుడే ఈ మత్తయి అనే వ్యక్తికి అనుగ్రహించాడు. ఈ శిష్యుడు ఎందుకు సువార్త రాయగలిగాడు అంటే ప్రభు కొరకు త్యాగము చేయగలిగాడు కాబట్టి అటువంటి ధన్యతను మత్తయి పొందుకున్నాడు. చాలామంది సువార్త చేయలేరు. ఎందుకు చేయరు చెప్పనా? సువార్త చేయాలంటే దేవుని ప్రేమించాలి, సేవకుని ప్రేమించాలి. గౌరవం, ప్రేమ ఉంటేనే ఇతరులకు మనము మంచి సాక్ష్యం ఇచ్చి ప్రభు విషయాలలో వారిని మనం ఆదరించగలము, ఎంకరేజ్ చేయగలం. ఇక్కడ ఈ వ్యక్తి ప్రభువుని యేసు క్రీస్తు కొరకు ఒక సువార్తను ఇతరులకు తెలియజేయాలని ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తి గృహాలలో సువార్త జరుగుతుందా, జరగదా? ఇటువంటి వ్యక్తుల ద్వారాగా మంచి ధర్మకార్యములు,
దైవికమైన కార్యములు జరుగుతాయా జరగవా? జరుగుతాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో కొంతమంది కలిసి భోజనం చేయుచున్నారు. మత్తయి ఇంటిలో ఆసక్తి కలిగి ఎవరు ప్రార్థన పెట్టుకున్నా ఆ ఆశ గల ప్రాణమును దేవుడు ఏదో విధంగా తృప్తి పరుస్తాడు. కొంతమంది సువార్త కొరకు, దేవుని కార్యముల కొరకు ప్రార్థనలు పెట్టుకుంటారు. అటువంటి గృహాలలో దేవుడి పని ఎప్పుడైతే జరుగుతుందో అటువంటి గృహాల్లో దేవుడు ఆశీర్వాదములను విత్తుతాడు. ఎందుకు అంటే వారు దేవుని విషయాలలో మేలుకరంగా ఉండాలని ఆ కూడికను ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ కూడిక దేవుడు వారికి మేలుకరంగా కూడా మారుస్తాడు. న్యూటన్స్ 3rd లా చెప్పండి, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనము దేవుని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనలను ప్రేమిస్తాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మనము ప్రేమించాకే ఆయన ప్రేమిస్తాడా అండి అంటే కాదు. మనము ఆయనను ఎందుకు ప్రేమించామో తెలుసా? మనం ఆయన ప్రేమించిన కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు కనుక. ఆయన మనలను ప్రేమించి తన ప్రాణమును అర్పించాడు కనుక. ఇంతకీ మన కొరకు ఆయన ప్రాణమును ఎందుకు అర్పించాడు? మనము ఆ ప్రాణమును కలిగి ఉండాలని ఆయన ప్రాణమును అర్పించాడు. మనము జీవము కలిగి ఉండాలని ఆయన జీవమును మన కొరకు అర్పించాడు గనుక దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ప్రాముఖ్యమైనది. ఆయన కొరకు మనం ఎప్పుడైతే ఇంకా ఎక్కువగా తెలుసుకుంటున్నామో యేసు ప్రభు కొరకు, మనం యేసు ప్రభును ప్రేమించకుండా ఉండలేము. చాలామందికి దేవుని మీద అవగాహన లేక ఇదొక మతపరమైన బోధనని, వీరు వేరు అని వేరే వేరే కోణంలో ఆలోచిస్తారు. కానీ దైవ జ్ఞానము కలిగి ఉంటే ఇది మతపరమైన బోధన కాదు, ఇది దైవకరమైన బోధన, ఇది దేవుని బోధన. దేవునికి స్తోత్రము. ఈ దేవుని బోధ యేసుక్రీస్తు విషయంలో సరైన అవగాహన ప్రజలకు రావాలి కొన్ని విషయాలలో అని దేవుడే మత్తయిని ఏర్పాటు చేసుకున్నాడు, మత్తయిని ప్రేరేపించాడు. ఇప్పుడు మత్తయి యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభు యొద్ద నుండి ఏ విధముగా నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవాలో, ఏ విషయాల మీద మత్తయి మనసు పెట్టాలో ఆ విధముగా మత్తయికి దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఆ విధముగా సువార్త రాయించాడు. యోహాను దగ్గరికి వచ్చేసరికి యోహాను యేసు ప్రభుని ఏ కోణంలో చూడాలో, అలాగే యేసు ప్రభుని ఎలాగ అర్థం చేసుకొని ఆయన ఒక సువార్త రాయాలో ఆ విధముగా యోహానికి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. అలాగే మార్కుకి, అలాగే లోకాకి, అలాగే ఇప్పుడు సందర్భాన్ని బట్టి అంశమును బట్టి మత్తయికి కూడా దేవుడు అదే విధమైన ప్రేరేపణ ఇచ్చాడు. ఈ రోజున మనకు కూడా యేసు ప్రభు మన విషయంలో మత్తయి సువార్త అని ఎలాగుందో జీవన్ సువార్త అని రావాలి. నీ పేరు పెట్టుకో సువార్త. నీకు ప్రభు ఎలాగ అర్థమయ్యారో నువ్వు వర్ణించగలగాలి. ఎప్పుడు దేవుడు నీ ద్వారాగా ఇటువంటి అద్భుతమైన కార్యములు చేయగలడు అంటే నీవు క్రీస్తుకు శిష్యుడుగా ఉన్నప్పుడు. ఎలాగైతే మత్తయి సర్వము విడిచిపెట్టి యేసు ప్రభును వెంబడించాడో ధనాపేక్ష లేకుండా, ఏదైనా వదులుకోవచ్చు కానీ ఏది వదులుకోలేమండి? ధనాపేక్షను వదులుకోలేము. ధనాపేక్ష మాకు లేదండి అంటారు. సరే, నెల జీతం అందుకోవడానికి రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు? 8 hours హార్డ్ వర్క్ చేస్తారు. అదే 8 hours ఇక్కడ చర్చిలో మందిరంలో పని ఉంది రండి అంటే, ఇది వితౌట్ శాలరీ కనుక కొంచెం కష్టం. దేవుడి పని వితౌట్ శాలరీ కనుక వచ్చి చేయడము కష్టమే. అదే మీ జాబులు చేసుకోవడానికి విత్ శాలరీ కనుక కష్టమైనా చేయగలం కదా. ఇప్పుడు చెప్పండి,
మనకి ధనాపేక్ష ఉందా లేదా? ఉందా లేదా? మత్తయి ధనాపేక్ష గలవాడు కాదు. దేవుని బిడ్డలారా, సర్వము విడిచిపెట్టి యేసు ప్రభుని ఫాలో అవ్వాలి అంటే, యేసు ప్రభుని వెంబడించాలి అంటే ఇది కష్టం. ఆ పని ఎవరైతే చేయగలరో వారిని దేవుడు నన్ను వెంబడించు అని అంటాడు. ఎవరు ఏ పని చేయగలరో, ఎవరు ఎంత త్యాగము చేయగలరో దేవునికి తెలుసు. అందుకే దేవుడు అటువంటి వారితో ఆ విషయాలను మాట్లాడతాడు. వారు పరిసయ్యులు ఏమంటున్నారు? సుంకరులతోనూ పాపులతోనూ మీ బోధకుడు ఏం చేయుచున్నాడట? భోజనము చేయుచున్నాడు. పరిసయ్యులతో, అలాగనే పాపులతో. ఎందుకు మీ బోధకుడు సహవాసం చేస్తాడు? వారితో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అన్న. దేవుని బిడ్డలారా, వారికి లేఖనాలు తెలుసు. అడుగునోడికి అవగాహన ఉంది. ఏంటో తెలుసా? నిజంగా లేఖనాలు, వాక్యము, దైవత్వము మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. మనుషులందరూ పాపులు అని. ఏంటండి? మనుషులందరూ పాపులని ఒక అవగాహన ఉంటుంది. గనుక ఇప్పుడు యేసుప్రభు అన్నారు, వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యకరమైన వాడికి కాదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు మేము పాపులము కాదు అని అనగలరా? అనలేరు. అంటే లేఖనాలను వ్యతిరేకించిన వారు అవుతారు, లేఖనాలకు విరుద్ధంగా మాట్లాడిన వారు అవుతారు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా పాపములో పడిపోయి పాపము బీజమును కలిగి ఉండి పాపమునకు తగ్గ ప్రతిఫలమును పొందుకునుటకు అర్హులుగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఇటువంటి వారి కొరకు వచ్చి ఆ పాపమును తీసివేసి వారిని పరిశుద్ధులను చేసి, పరిశుద్ధతకు తగిన ప్రతిఫలము జీవము గనక నిత్య జీవమునకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని అర్హులను చేశారు. చప్పట్లు కూడా దేవుని కనబడదాం. మత్తయి ఏమని వివరించాలనుకుంటున్నాడు ఈ సువార్త ద్వారాగా? ఇదిగో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, the prophecies prophesied by the prophets were fulfilled అని తెలియజేయడానికి మత్తయి తన సువార్త ద్వారాగా ప్రయత్నిస్తున్నాడు. ఒకటి, ఇదిగో అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు. ఇంతకీ దావీదు యొక్క వంశావళి కొరకు రాయాలి కదా, అబ్రాహాము యొక్క వంశావళి కొరకు రాయాలి కదా. రాయాలి అంటే యేసు ప్రభును కన్నది ఎవరో రాయాలి కదా, యేసు ప్రభును పెంచింది ఎవరో రాయాలి కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, ఈ ప్రవక్తల ద్వారాగా దేవుడే ప్రవచింపజేశాడు. ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని కోట్ చేస్తున్నాడు. ఎవరు? మత్తయి. ఎందుకు తెలియజేస్తాడంటే ప్రజలలో ఒక కోణమైన సువార్త వెళ్ళాలి. ఏమని? కొంతమంది ఉన్నారు మనుషులు, వారు ఏమంటారంటే లేఖనంలో నెరవేర్చబడలేదు కనుక యేసు ప్రభు మెస్సయ్య కాదు, హీ ఈజ్ నాట్ ది సేవియర్ బికాజ్ ద ప్రాఫెసీస్ ప్రాఫెసైడ్ బై ద ప్రాఫిట్స్ వర్ నాట్ ఫుల్ఫిల్డ్ అని. సో వాంట్స్ టు గివ్ ఎ క్లారిటీ దట్
ఎవ్రీ ప్రాఫెసీస్ వర్ ఫుల్ఫిల్డ్. ప్రతి ప్రవచనం ఏమైందంటే నెరవేర్చబడింది. ఒకటి, దావీదు కుమారుడుగా వస్తాడు ఆయన, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దానికోసం వర్ణించాడు. దాని తర్వాత కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెడతారు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు ఆ కుమారుడు కొరకు వర్ణిస్తూ అన్నాడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటో వాళ్ళకి తెలుసు. అంటే ఈ కుమారుడు ఏమవుతాడు, ఆ కుమారుడికి స్థానం ఏమిటి అన్నది ప్రజలకు అవగాహన ఉంది. ఇప్పుడు ప్రజలకి తెలియవలసింది ఏంటంటే, ఈయన దావీదు వంశావళి వచ్చినవాడు, దావీదు కుమారుడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటదని ప్రవక్తలు ప్రవచించారే, ఆ ప్రవచనమే అని, ఇది నెరవేర్చబడినదని మత్తయి యేసు ప్రభువుతో తిరిగినవాడు కనుక యేసు ప్రభు కొరకు ఎలా వర్ణించాలో తెలుసు. ఈ కోణమైన సువార్తలోకి మత్తయి వెళ్ళాడు. హోషేయ గ్రంథం 11:1 ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ప్రవచనాలు ప్రవచించిన ప్రకారంగా మెన్షన్ చేస్తూ ఈ విధమైన ప్రవచనము ఈ విధంగా నెరవేర్చబడిందని క్లారిటీ ఇస్తున్నాడు. నిజంగా ఈ ప్రవచనాల ఎడల అవగాహన ఉన్నవారు అలాగే ఈ నెరవేర్పును చూసినప్పుడు ఏం చేస్తారంటే, ఎస్ హీ ఈజ్ ది మెస్సయ్య అని యాక్సెప్ట్ చేయక తప్పదు. అందుకు దేవుడు మత్తయి నిలబెట్టుకున్నాడు. చపలు కూడా దేవుని కనపరుద్దాం. మత్తయి లాంటి సువార్త రాయించాడు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2:15 ఇదే విధమైన వాక్యం ఒక నెరవేర్పును మనం చూడగలము. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలుచుతునని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఏం చేస్తున్నాడు మత్తయి? యేసు ప్రభు జీవిత చరిత్ర కొరకు రాస్తున్నాడు. ప్రతి ఒక్కరు సువార్తలకు అంతా కూడా ఆయన చరిత్ర, ఆయన బోధన కొరకే రాసిన వారే కదా. అయితే తెలియజేస్తూ ఇప్పుడు మత్తయి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ సందర్భంలో ఈ ప్రవచనము ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిందే నెరవేర్చబడింది. నిజంగా ఇలా వ్యారీ చేస్తూ ఓల్డ్ టెస్టిమెంట్కి, ప్రవచనాలకు, వాక్యములకు, అలాగనే యేసు ప్రభు జీవితం జరిగినవన్నీ కోట్ చేస్తూ మెన్షన్ చేస్తూ రాయాలి అంటే జ్ఞానం ఉండాలా వద్దా? ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తికి ఏ కోణంలో ఏ విధంగా టీచింగ్ చేయాలో ఒక లెక్చరర్కి తెలియాలి. డల్ స్టూడెంట్ ఓకే ఎలా టీచింగ్ చేయాలి, వీడు బాగా చదువుతాడు వీడికి ఎలా టీచింగ్ చేయాలి, అలాగే వీళ్ళకి ఎలా సువార్త చేయాలి, వీళ్ళకి ఎలా సువార్త చేయాలి. ఎప్పుడైనా ఒక సువార్థకుడికైనా ఒక టీచర్కైనా ఆ విధమైన జ్ఞానం అన్నది ఉండాలి. ఎక్కడపడదు ఎక్కడ అదే చేసేయకూడదు. మత్తయికి తెలుసు ఏ విధమైన ప్రజలను తను ఎదుర్కోవాలో, ఏ విధమైన ప్రజలకు తన ద్వారాగా సువార్త అందాలి అని దేవుడు ఆశపడుచున్నాడో దేవుడు ఒక అవగాహన మత్తయికి ఇచ్చాడు. మత్తయికి దేవుడు ఆ విధమైన ఒక ప్రేరేపణ అనుగ్రహించాడు. మత్తయి సువార్త 2:1-2 తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతుమని చెప్పాను. ఇప్పుడు ఏ రోజు ఏం చేశాడు? అసలు నిజంగానే ఒక రాజు పుడతాడు, ఎక్కడ పుడతాడు అన్న రికార్డ్స్ అన్నీ తీయించాడు. ఎక్కడ పుడతారని లేఖనాల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ విధముగా నెరవేర్చబడిందా లేదా అంటే దేవుడు ప్రతి లేఖనం యొక్క నెరవేర్పును
ఎవరి ద్వారాగా ప్రజలకి తెలియజేస్తున్నాడు? మత్తయి ద్వారా. జ్ఞానులే రాజును వెతుక్కుంటూ వెళ్ళారు. రాజును వెతుక్కుంటూ ఈ లోకపు రాజు యొద్దకు వెళ్ళారు. జ్ఞానులే. అయినను సరే రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటాడు, రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టచ్చు, ఆ విషయాల్లో ఎందుకో ఒక లోపం కలిగి ఉన్నారు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయారంటే హేరోదు యొద్దకు వెళ్ళారు. సరే దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు అడిగిన విషయం ఏంటి చెప్పండి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. వేర్ ఇస్ ద వన్ హూ హ్యాస్ బీన్ బోర్న్ కింగ్ ఆఫ్ ద జూస్? రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారు. దావీదు కుమారుడు ఏమవుతాడు? రాజు అవుతాడు. దావీదు రాజు గనుక ఇప్పుడు మత్తయి ఏ రాజు కొరకైతే యూదులైన వారు ఎదురు చూచుచున్నారో ఆ రాజు కొరకు రాస్తున్నాడు. ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వెళ్ళారు. అయితే హేరోదు ఈ విషయంలో వేరే కోణంలోకి వెళ్ళిపోయాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము ఎఫ్రాతా. ఎక్కడ పుడతాడైనా? బెత్లెహేములో పుడతాడు. ఇప్పుడు మత్తయి తెలియజేస్తున్నాడు కదా, ఈ కథ రాశాడు. ఈ సన్నివేశాన్ని వర్ణిస్తూ ఈ హేరోదు తర్వాత ఏం చేశాడో రాయించాడు. ఎందుకు రాశాడంటే మత్తయి లేఖనాల్లో ఏముందో అందరికీ తెలియాలి. లేఖనాల్లో ఇలాగుందని ఎవరి ద్వారాగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు హేరోదు రాజుగా ఉన్నాడే, ఈ రాజుగా ఉన్నవాడే రాజు బెత్లెహేములో పుడతాడని చదివించాడు. రాజు చేత రాజు కొరకు చెప్పించుకున్నాడు. ఆయన రాజు చేత దేవుడు ఆ లేఖనాలను చదివించాడు, ప్రజలకు తెలిసే విధంగా చేశాడు. దేవుడు తన కొరకు ఎవరైనా నిలబడితే, ఎవరైనా ఆయన కొరకు త్యాగం చేయగల మనసు ఉంటే అటువంటి వారికి దేవుడు వరాలు ఇస్తాడు. అటువంటి వారిని దేవుడు బలవంతులు చేస్తాడు. కొంతమంది అలాగే కూర్చొని ఉదయించి రాత్రి వరకు సువార్త చేయరు, ఉదయించి రాత్రి వరకు దేవుడి కోసం చేసింది లేదు, పరిచయం చేసింది ఏమీ లేదు, కానీ వరాలు వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఏదో వాళ్ళ ప్రాంతీయంగా దేవుడు వినేస్తాడని ఫీల్ అవుతారు. ఒక విధంగా చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని ప్రేమ గొప్పదే, కానీ ఎవరిని వాడుకోవాలో, ఎవరిని ఎంప్లాయీగా నిలవబెట్టాలో, ఏ డిపార్ట్మెంట్లో, ఏ మార్గంలో, ఏ వేలో వాడుకోవాలో దేవుడికి బాగా తెలుసు. యేసు ప్రభువుని గాడిద మీద ఎక్కించారు. గాడిద మీద ఎక్కించిన తర్వాత ఊరేగింపు చేస్తున్నారు. ఏమని? జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారట. ఇప్పుడు మత్తయి యేసు ప్రభు కొరకు రాస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన రాజుగా హైలైట్ చేయాలి. రాజుగా హైలైట్ చేయాలంటే హిస్టరీకి వెళ్ళిపోతే, ఓల్డ్ టెస్ట్మెంట్ మనం చదివితే రాజుగా ఎవరినైనాను ప్రకటించాలంటే ఎవరు వాడని ఒక యంగ్ డాంకీ మీద, ఒక గాడిద మీద వారిని ఎక్కించి రాజు చిరకాలము జీవించునుగా కానీ జయహో అంటూ ఊరేగింపు చేస్తారు. ఆ విధముగానే యేసు ప్రభు విషయంలో కూడా జరిగింది. ఎందుకు రాశాడు మత్తయి? యేసు ప్రభుని ఏ విధంగా హైలైట్ చేయాలనుకుంటున్నాడు? రాజుగా హైలైట్ చేయాలనే ఆలోచన ఉంది కనుక. యేసు ప్రభుని సిలువ వేశారు కదా, సిలువ వేసిన సిలువ మీద ఏమని రాశారు? యూదుల రాజైన యేసు అని రాశారు. మత్తయి సువార్త 27:37 ఉంటుంది. దిస్ ఈజ్ జీసస్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్.
ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఇది జరిగిన విషయం. ఇంకా యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు బోధించిన బోధనల కొరకు మత్తయి వర్ణించాడు. ఇప్పుడు మనము ప్రవచనాలని, ప్రవక్తలని, ఆ వాటి యొక్క నెరవేర్పని, దావీదు వంశావళి నుంచి వచ్చిన వాడని, ఈయన యూదులకు రాజు అని వర్ణించుకుంటున్నాం కదా. ఇప్పుడు యేసు ప్రభు మాటల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సెలవిచ్చారు? ధర్మశాస్త్రములనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టి వేయుటకు నేను రాలేదు. డు నాట్ థింక్ దట్ ఐ హ్యావ్ కమ్ టు అబాలిష్ ద లా ఆర్ ది ప్రాఫిట్స్. I have not come to abolish them, but to fulfill them. ప్రవచనాలు నెరవేర్చడికే వచ్చింది కానీ కొట్టి వేయటకు నేను రాలేదు. చాలా చక్కగా వర్ణించాడు. ప్రేమ వల్ల ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను యాజ్ ఇట్ ఈజ్గా మత్తయి ఇక్కడ క్లియర్గా రాశాడు. ఇంకా రాస్తాడైనా, ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు, విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువునే ఉన్నాడు. హీ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సాబత్, గ్రేటర్ దెన్ ద ప్రాఫిట్స్, హీ ఈజ్ గ్రేటర్ దెన్ ద టెంపుల్. యేసు ప్రభు ఆయన చెప్పిన బోధనలను రాస్తూ యేసు ప్రభు యొక్క ఉద్దేశములను, ఏ కోణమైన సువార్త ప్రజలకు అందాలో ఆ కోణంలో రాయగలిగాడు అంటే ఎంత దైవికమైన ప్రేరేపణ గలవాడో, ఎంత అభిషేకము గలవాడో. ఎంతగా దేవుని ప్రేమించకపోతే సర్వము విడిచిపెట్టి ఫాలో మీ అనగానే ఫాలో అయిపోయాడో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి వాడు కనుకే ఆ నోరును బలమైన ఆయుధముగా వాడుకున్నాడు. ఎవరు వాడుకుంటాడో తెలుసా? బలమైన నాలుకగా, బలమైన బోరగా, బలమైన సాధనములుగా. అందుకే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు నమ్మాలనిపించదు, పట్టించుకోకుండా ఉంటాం. కారణం ఏంటంటే దేవుడు బలంగా వాడుకున్నాడు అంటే ఆ వ్యక్తి ఎడల దేవుడు ఎంతో కృప కలిగి ఉన్నాడు. రెండోది, దేవుడు ఆ వ్యక్తిని ఆ కోణంలో ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి చేసిన త్యాగమును బట్టి దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదం తన పని కొరకు నిర్మించుకోవడం. ఇప్పుడు ఇటువంటి యేసు ప్రభుని వెంబడించాలి అంటే, యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలి అంటే, యేసు ప్రభుకు సువార్త చేయాలి అంటే, యేసు ప్రభు కొరకు మాట్లాడేది అంటే ఏ విధంగా ఉంటే మాట్లాడగలరు? ఏ విధంగా ఉంటే ఆయన సువార్త రాయగలరు? ఏ విధంగా ఉంటే ఆయన కొరకు బోధించవచ్చు అని ఈ యేసు ప్రభుని వెంబడించిన శిష్యుడైన మత్తయి వర్ణించాడు, రాశాడు. మరి ఇంత చక్కగా వర్ణించగలిగాడు కదా, ఎలాగయ్యా నువ్వు వర్ణించగలిగావు? ఎలాగయ్యా ఆయన కొరకు ఇంత అద్భుతంగా చెప్పగలిగావు? ఎలాగయ్యా ఈ ప్రవచనాలను, ప్రవక్తలను అన్ని విషయాల్లో కూడా నువ్వు సువార్త రాస్తున్నప్పుడు కోట్ చేస్తూ, యాడ్ చేస్తూ రాయగలిగావు అని మత్తయిని అడిగితే మత్తయి ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇఫ్ ఎనీవన్ వుడ్ కమ్ ఆఫ్టర్ మీ, హీ మస్ట్ డినై హిమ్సెల్ఫ్ అండ్ టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఏమంటాడు మత్తయి? ఆయన వెంబడించాలని ఎవరైనా ఆశపడితే దే షుడ్ డినై దమ్సెల్ఫ్, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఈ విధమైన మనసు ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన సంఘాన్ని బలమైన సాధనములుగా వాడుకుంటాడు. గనుక డబ్బును ప్రేమించేవారుగా, వృత్తులను ప్రేమించేవారుగా, పనులను ప్రేమించేవారుగా కాదు,
ప్రభుని ప్రేమించే వారు ఉంటే మనం ప్రభు కొరకు బ్రతకగలం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుండి మనం చదువుదాం. 41. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. క్రీస్తు కొరకు ప్రభు అడిగారు వారిని. పరిసయ్యులు కూడి ఉండగా పరిసయ్యులను అడిగారు, అసలు క్రీస్తు ఎవడు కుమారుడే ఉంటాడు అని. అందరికీ తెలిసిన విషయమే. ఏంటి? క్రీస్తు ఎవరు కుమారుడుగా వస్తాడు? దావీదు కుమారుడుగా వస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ప్రతి విషయంలో పరిచయలను చాలా లోతుగా ప్రశ్నించే విధముగా, వారు జవాబులు చెప్పలేని రీతిలో ఉండే విధంగా ప్రశ్నించేవారు. వారిని ఒక కన్ఫ్యూజన్లో పడే విధముగా ప్రశ్నించేవారు. ఎందుకు ప్రభు అలా చేశారు అంటే, వారు మేధావులు అనుకునేవారు, వారికి ఏదో తెలుసు అనుకునేవారు. మాకు ధర్మశాస్త్రం తెలుసు, మా దగ్గర జ్ఞానం ఉంది, మా దగ్గర వివేకం ఉంది, మా దగ్గర చాలా జ్ఞానం ఉంది కనుక అనే విధముగా పరిసయ్యులు యేసు ప్రభును ప్రశ్నిస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా తిరిగి ఒక ప్రశ్న వేశారు. 43వ వచనము. అందుకైనా, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడను మారు మాట చెప్పలేకపోయాను. సమాధానం చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. ఏమడిగారు ప్రభు? దావీదు దేవుని ప్రేరేపణ వలన, ఆత్మ ప్రేరేపణ వలన ఏమని అన్నాడు? నీవు నా కుడి పార్శ్వమున కూర్చుంటుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు అన్నాడు. మరి నా ప్రభుతో చెప్పాను అన్నాడు కదా. దావీదు కుమారుడే క్రీస్తు అయితే ఆ కుమారుని దావీదు ఏమన్నాడంటే నా ప్రభువు అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పగలరు వీళ్ళు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు క్రీస్తు కనుక ఈ క్రీస్తు దావీదుకి ఏమయ్యారో తెలుసా? ప్రభు అయ్యారు. దావీదు కుమారుడుగా వచ్చాడు. దావీదు కుమారుడే క్రీస్తు అవుతాడు. ఈ క్రీస్తు కొరకు దావీదు ఏమన్నాడంటే నా ప్రభువు అని అన్నాడు. మత్తయి యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభుని ఏదో ఒక విధంగా ప్రవక్తల కన్నా గొప్పవాడని, మందిరము కన్నా గొప్పవాడని, విశ్రాంతి దినమునకు ప్రభువని, దావీదు కుమారుడుగా వచ్చాడు, దావీదు కుమారుడుగా ఆగిపోకూడదు, ఇప్పుడు దావీదు కూడా ఆయన ప్రభువని సువార్త చేయాలి. అందుకే ఇటువంటి సందర్భాలను మర్చిపోకుండా పరిశుద్ధాత్ముడే రాయించాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ఆయన ప్రకటించారు. ఆయన మొదటి ప్రసంగాలు ఎలా ప్రారంభించారు అని మత్తయి వర్ణించాడు. మత్తయి సువార్త 4:17 వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి. పరలోక రాజ్యము కొరకు మార్కు సువార్త చూసుకున్న అలాగే ఉంటుంది. పరలోక రాజ్యము కొరకు ఉపమానములు చెబుతూ, పారబుల్స్ చెబుతూ పరలోక రాజ్యం కొరకు యేసు ప్రభు సువార్త చేశారు అని ఎక్కువగా మెన్షన్ చేశాడు. ఎవరు? మత్తయి. కారణం ఏంటి? అక్కడితో ఆగిపోయకూడదు, ఇంకా యేసు ప్రభుని ఇంకా ఎక్కువగా హైలైట్ చేయాలి. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రాజు ప్రజలను పరిపాలించేవాడు గనుక, ప్రజలకు తీర్పు తీర్చేవాడు గనుక, ప్రజలకు బోధించేవాడు గనుక, ప్రజలను ఖండించేవాడు గనుక ఈ రాజు, ఇప్పుడు రాజు ఆ కథ అయినా ఈ రాజు ఏమని బోధించాడంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. రాజు రాజ్యము కొరకు చెబుతున్నాడు. ఎవరి రాజ్యం కొరకు బోధిస్తున్నాడు? దేవుని రాజ్యం కొరకు. నీ రాజ్యము ఏ రాజ్యం అంటే, నా రాజ్యము ఇహలోక సంబంధం అనేది కాదు. ఒకవేళ నా రాజ్యం ఇహలోక సంబంధం అనేది అయితే మీకు నేను అప్పగింపబడకుండా ఎప్పుడో దూతలు వచ్చుండేవారు. నీవు రాజువా అని అడిగితే హేరోదు, అవును నీవు అన్నట్టే నేను రాజుని. రాజు దేవుని రాజ్యం కొరకు బోధించాడు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అద్భుతంగా మత్తయి తన సువార్తను ఇంట్రొడక్షన్ నుండి కన్క్లూజన్ వరకు
చాలా చక్కగా ప్రతి విషయాలు రాస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి. శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? వెళ్ళండి, అనేక మందిని శిష్యులుగా చేయుడి అన్నారు కదా. మత్తయి సువార్త ఎందుకు రాసి ఉంటాడు? అనేక మందిని శిష్యులుగా చేయడానికి. ఇప్పుడు ఇదే ప్రయాణంలో ప్రయాణిస్తున్నాడు. తన సువార్త ద్వారాగా ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఈ సువార్త ద్వారా ఎవరు మారుతారో దేవుడికి తెలుసు కనుక దేవుడు మత్తయి లాంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని సువార్త రాయించుకున్నాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు కూడా ఇవ్వాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్వరము నిజ దేవుని స్వరము, పాపుల కొరకై రక్తము కార్చిన పరిశుద్ధుని స్వరము. యేషువ స్వరము నిజ దేవుని స్వరము.